కన్నమ్మా, నువ్వే నా ప్రాణం అని నీకెలా చెప్పను కన్నమ్మా. కన్నమ్మా, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం చాలా చిన్న మాటలా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్ను నేను ప్రేమించినంతగా ఒక మనిషిని ప్రేమించగలనని నాకు కూడా ఎప్పుడూ తెలియదు కన్నమ్మా. నువ్వు నా జీవితంలోకి ఒక మనిషిగా వచ్చావు, కానీ నెమ్మదిగా నా ఆలోచనలోకి వచ్చావు. నా అలవాట్లలో కలిసిపోయావు. నా రోజులో ఒక భాగం అయిపోయావు కన్నమ్మా. చివరికి నా జీవితానికి అర్థం వెతికితే అది నీ దగ్గరే కనిపించేంతగా నా మనసులో నిండిపోయావు కన్నమ్మా. నువ్వు నవ్వితే నాకు తెలియకుండానే నా రోజు మారిపోతుంది. అదే సమయంలో నువ్వు బాధపడితే ఎక్కడున్నా నా మనసు ప్రశాంతంగా ఉండదు కన్నమ్మా. కన్నమ్మా, నీకు చిన్న కష్టం వచ్చినా అది నా గుండె మీద పడినట్టు ఉంటుంది. అందుకే నువ్వు నాకు ఇష్టమైన అమ్మాయివి కాదు కన్నమ్మా. నువ్వు నా గుండె తనంతట తానే ఎంచుకున్న ఒక మనిషివి. నువ్వు నా పక్కన ఉన్నప్పుడు దాని విలువ నాకు పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ నువ్వు కాస్త దూరంగా ఉంటే నా చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం ఉన్న ఏదో ఒకటి లేనట్టు అనిపిస్తుంది కన్నమ్మ. ఎంతమంది నాతో మాట్లాడినా నీ మాట కోసం నా మనసు ఎదురు చూస్తుంది కన్నమ్మ. ఎన్ని నవ్వులు కనిపించినా నీ నవ్వు కోసం నా కళ్ళు వెతుక్కుంటున్నాయి కన్నమ్మ. ఎంత బిజీగా ఉన్నా ఒక్క క్షణం ఖాళీ దొరికితే నా ఆలోచనలు సైతం నేరుగా నీ దగ్గరికే పరిగెడుతుంది. ఇదే నా ప్రేమ? లేదా మనసు ఒక మనిషిని తనకంటే ఎక్కువ ప్రేమించడం మొదలు పెడితే దాని పేరేనా ప్రేమ అని నాకు తెలియదు కన్నమ్మ. నాకు తెలిసింది ఒక్కటే, నువ్వు సంతోషంగా ఉంటే నా లోపల ఏదో పండగ జరుగుతుంది. నువ్వు కన్నీళ్ళు పెడితే ఆ కన్నీళ్ళలో తుడవలేకపోయినందుకు నాకు నేనే నచ్చను కన్నమ్మా. నీకు నా మీద కోపం వచ్చినా నీ కోపాన్ని భరించగలను. నువ్వు నాతో మాట్లాడకపోయినా నీ మౌనాన్ని భరించడానికి ప్రయత్నిస్తాను. కానీ నువ్వు బాధపడుతున్నప్పుడు నీ బాధకు కారణం నేనేనని తెలిసే రోజు మాత్రం నా గుండె నన్ను క్షమించదు కన్నమ్మా. ఎందుకంటే ప్రపంచం మొత్తం నేను బాధ పెట్టినా నీకు ఓదార్పుగా ఉండాలని కోరుకున్నాను. కానీ నా చేతుల వల్లే నీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే అది నా ప్రేమకు వచ్చిన ఓటమి కాదు, నా మనిషిని కాపాడలేకపోయాను అని నా జీవితంలో అతిపెద్ద తప్పుగా మిగిలిపోతుంది కన్నమ్మా. కన్నమ్మా, నిన్ను నా జీవితంలో ఎప్పటికీ ఉంచుకోవాలని కోరడం, నిన్ను నా సొంతం చేసుకోవాలనే ఆశ కాదు. నీకు నా దగ్గర నేను ఒంటరిగా లేను అనే భావన జీవితాంతం ఉండాలని కోరుకోవడం. నువ్వు పడిపోయినప్పుడు చెయ్యి అందించే మనిషిగా, నువ్వు అలసిపోయినప్పుడు నీ పక్కన నిశ్శబ్దంగా కూర్చొనే మనిషిగా, నువ్వు ప్రపంచం మీద కోపంగా ఉన్నప్పుడు ప్రపంచంతో కాదు నీతో కలిసి నిలబడే మనిషిగా, నీ జీవితంలో చివరి వరకు నా పేరు ఉండాలని కోరుకుంటున్నాను కన్నమ్మా. నువ్వు నా జీవితంలో రాకముందు నేను ఎలా ఉన్నానో నాకు గుర్తుంది, కానీ నువ్వు వచ్చిన తర్వాత నేను ఎలా మారిపోయానో నాకు నేనే ఆశ్చర్యంగా ఉంది కన్నమ్మా. నిన్ను చూసే కళ్ళకు ప్రేమ నేర్పావు. నిన్ను కోల్పోతానేమో అనే భయానికి విలువను నేర్పావు. నీ కోసం ఎదురు చూడటానికి నాకంటూ ఒక ఓపికను నేర్పావు. నీ ఒక్క మాటతో ఒక్క మనిషి రోజు ఎంత మారిపోతుందో నాకు నేర్పావు కన్నమ్మా. అందుకే కన్నమ్మా, నువ్వు నా ప్రేమ కాదు, నువ్వు నా ప్రేమకు అర్థం. నువ్వు నా కళ కాదు, నేను మేల్కొని ఉన్న వదులుకోలేని నా నిజం. నువ్వు నా జ్ఞాపకం కాదు, ప్రతి కొత్త రోజు
మళ్ళీ గుర్తొచ్చిన నా జీవితం. ఎప్పుడైనా కాలం మనల్ని వేరు చేసినా, మన దారులు మారిపోయినా, నువ్వు నా పక్కన లేకపోయినా కన్నమ్మా, నా గుండె నిన్ను ఒకప్పుడు ఎంత నిజంగా ప్రేమించిందో అది మాత్రం మారదు కన్నమ్మా. ఎందుకంటే నిజమైన ప్రేమకు ప్రతిరోజు ఒక కొత్త కారణం అవసరం లేదు. ఒక్కసారి నిజంగా పుడితే మనిషి దూరమైన ఆ ప్రేమ గుండెల్లో తన చోటు వదలదు కన్నమ్మా. కన్నమ్మా, ఎప్పుడైనా నా గురించి ఎవరైనా అడిగితే ఒకప్పుడు నన్ను ప్రేమించిన వ్యక్తి అని మాత్రమే చెప్పకు. ఒక్కసారి ఇలా చెప్పు, నా జీవితంలో నన్ను తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన ఒక మనిషి ఉండేవాడు. అంతే, ఆ ఒక్క మాట చాలు. ఎందుకంటే నేను పొందానా లేదా అన్నది నా ప్రేమకు చివరి మాట కాదు. నిన్ను ప్రేమించినప్పుడు నా గుండె ఎంత నిజంగా కొట్టుకుందా? అవును. నిన్ను కోల్పోతానని నా కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయా? అవును. నువ్వు సంతోషంగా ఉండాలని నా స్వార్థాన్ని పక్కన పెట్టగలిగానా? అవును. అయితే నువ్వు నా ప్రేమ మాత్రమే కాదు కన్నమ్మా, నువ్వు నా గుండెల్లో దాచుకున్న అతి విలువైన పేరు. నా కన్నీళ్ళు వెనుక ఉన్న కారణం, నా నవ్వు ఉన్న వెలుగు, నా నిశ్శబ్దం వెనుక ఉన్న మాట. చివరికి నా జీవితం మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే నా ప్రాణం కన్నమ్మా. కన్నమ్మా, నిన్ను కోల్పోతానేమోనని చాలా భయంగా ఉంది కన్నమ్మా. ఎందుకంటే నువ్వు దూరంగా వెళ్ళిపోతే నా రోజులు ఎలా ఉంటాయో తెలియదు. నీతో మాట్లాడిన ఒక్కరోజు కూడా నాకు అంతంగా భారంగా అనిపిస్తుంది. నువ్వు పూర్తిగా దూరం అయితే నా మనసు ఎలా తట్టుకుంటుందో నాకు తెలియదు కన్నమ్మా. నా జీవితంలో ఎంతగా కలిసిపోయావో తెలుసా? నిన్ను కోల్పోతాను అనే ఆలోచన వచ్చిన ప్రతిసారి నాకుంటే ముందే ఏడవడం మొదలు పెడుతుంది. నువ్వు ఎప్పుడైనా నేను వెళ్ళిపోతాను అని సరదాగా అన్నా నా లోపల మాత్రం నిజంగానే వెళ్ళిపోతే అని భయం పుడుతుంది. ఎందుకంటే నిన్ను కోల్పోవడం కంటే ఒక మనిషిని కోల్పోవడం కాదు కన్నమ్మా, నాలో ఒక భాగాన్ని నేనే కోల్పోయినట్టుంటుంది. అందుకే నిన్ను ఎప్పుడు గట్టిగా పట్టుకోవాలని కాదు, ఒకటే కోరుకుంటున్నా. నువ్వు నా జీవితంలో ఉన్నంతకాలం నీకు నా ప్రేమ